ఆర్గనైజర్ ఏం చేయలేదు, అసలు స్టేజ్ కట్టలేదు, ఏం చేయలేదు. ఈ ఆర్గనైజర్ ఎక్కడ పైన? ఆర్గనైజర్ ఎక్కడ? నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే నమస్తే. ఏంటా స్టేజ్ లేదు, ఏం లేదు, వచ్చే సింగర్ కి నేను ఏం జవాబు చెప్పాలా? అదే సార్, ఆ సింగరు అమోఘుడు సార్, మామూలు మనిషి కాదు సార్. యా మొగుడు? అమోఘుడు. అందరికి మొగుడేం కాదు కదా? మొగుడు కాదు, అమోఘుడు సార్. ఆయన పాట పాడినాడంటే మైకులు చినిగిపోతున్నాయి. ఏం చినిగిపోతున్నాయి? రాగం మైకులు చినిగిపోతున్నాయి. మైకులు పలిగిపోతుంటవి, చినిగిపోతున్నాయి. సరే సరే. రాగం ఎత్తాడంటే స్టేజ్లు గాలికి లేచిపోతున్నాయా? అడ్డు అంటే అమోఘుడు కాబట్టి ఇవన్నీ లేకుండా వేరే విధంగా సెట్ చేసి చేసినావు కదా? అంతా సెట్ చేసి. సరే సరే. మన చీఫ్ గెస్ట్ వస్తున్నాడా లేదా? వాడిని కూడా వస్తున్నాడు సార్. ఇప్పుడే వస్తున్నాడు. తొందరగా పిలుసు. ఇప్పుడే వస్తున్నాడు, 5 నిమిషాలు వచ్చేస్తాడు సార్. ఆయన కూడా రెడీ. సరే. నమస్కారం. నమస్కారం. రండి రండి. ఎవరు కేటాయించిన సీట్లో వాళ్ళే కూర్చోండి. నమస్కారం నమస్కారం నమస్కారం. నమస్తే నమస్తే. చీఫ్ గెస్ట్ గారు బాగున్నారా? వచ్చాను, చాలా సంతోషం. కానీ మీకోసం కేటాయించిన ఇదే గెస్ట్ రూమ్ చూడండి, చూసుకోండి, బాగుంది చూడండి. పందుల కోసం కట్టించిన రూమ్ లా కొనేది. ఏమన్నా పైన కప్పు లేదు, కింద బెంచ్ లేదు. నేను ఒక ముఖ్యమైన మనిషి, నాకు ఇటువంటిది వెరైటీగా ఉంటదని ఈ విధంగా అవునా? వెరైటీ అంటుంటారు. అవునవునులేండి, అవునులేండి. ఉంటదని ఈ విధంగా సెట్ చేసాం. టాప్ లేదు, కింద షాప్ లేదు, కుర్చీ లేదు, చైర్ లేదు, మనమే మనుషులము, మీరు గెస్ట్. సరే, ఆర్గనైజర్ గారు ఈ విధంగా అరేంజ్ చేసాం. సరే సరే సరే. ఆర్గనైజర్ గారు పోయి బొకే తీసుకురాపండి సార్ కోసం. బొకేలు కూడా కావాలి. బొకే తీసుకురాపండి, తొందర రాపండి, ఏడు చేయదండి. ఇప్పటికే సార్ కొంచెం బాగా అలసిపోయినట్లున్నాడు. రావాలి. ఇదిగో చీఫ్ గెస్ట్ గారికి మా యొక్క బొకే. సరేనా సార్? నాతో ఇది బొకే సార్. తీసుకోండి. సార్ ఏమైంది సార్? ఏమైంది? ఎందుకు వణుకుతున్నారు? ఏపాకు చేతులు పెడితే వణుకోకపోతే ఏముందయ్యా? చిన్న ఈవెంట్ సార్. ఈవెంట్కి ఇవేలేగా, ఇంతకంటే పెద్దది ఇస్తారా మీకు? ఆడ కూర్చోబెడతాం పదండి. ఆడ కూర్చో. ఇదేమయ్యా? ఇదేం స్టేజ్ అయ్యా? ఇదేమైనా స్టేజా? బందెలతోటి లాక్కుంది కదయ్యా. పైన కప్పు లేదు, కింద కుర్చీ లేదు, ఒక బెడ్షీట్ లేదు, దుప్పటి లేదు, టవల్ లేదు. ఏముందా? ఎక్కడుందా? ఎవరు లేదు, ఎక్కడ పోయినారు? ఏం అర్థం కావడం లేదు. నమస్కారం అయ్యే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు, ఎలా ఉన్నారు? అంత బాగున్నారా? ఇంటిలో అందరు బాగున్నారా? నమస్కారం. నమస్తే జనార్దన గారు, అంత బాగున్నారేమయ్యా? బాగున్నారేమయ్యా శాస్త్రి గారు? నమస్కారం అయ్యా. ఇతనెవరయ్యా? గారు పంతులకే పంతు, నేను మళ్ళా నా మీదే పంతులా? సింగర్ గారు, మాదొక చిన్న మనవి, మాదొక చిన్న చిరుకానుక. ఆర్గనైజర్, ఈ కానుకొనివన్నీ ఎందుకయ్యా శాస్త్రి గారు? కోసమో సింగర్ గారు. సార్, మీకు ఒక చిన్న, ఇది ఏమిటయ్యా శాస్త్రి గారు? మా ఈవెంట్ తరపున ఎల్లమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి, ఎందుకు వచ్చావమ్మ తల్లి, ఎల్లమ్మ తల్లి. రండి సింగర్ గారు, రండి. లేట్ అయిపోతుంది. నా కానుక మీరు తీసుకోండి. శాస్త్రి గారు రండి సార్, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది. రండి, మనం తొందర రండి. నమస్తే నమస్తే. ఇప్పుడు నేను ఒక పాట విసురుతున్నాను. ఏమయ్యా శాస్త్రి గారు, మ్యూజిక్ డైరెక్టర్ ఒక్కసారి చెప్పు, మన గురించి చెప్పు. ఫస్ట్ పాడండి శాస్త్రి గారు, ఫస్ట్ పాడండి. ఏమయ్యా చీఫ్ గెస్ట్ గారు, మొదటి పాట ఏ పాట పాడిద్దాము? సంక్రాంతి పిక్చర్ లో గోదావరి గట్టు మీద పాట. బాగుంది. పాడిద్దాంలే. సరే. శాస్త్రి గారు, మీకు గోదావరి గట్టు మీద కావాలి కదా నాయన? గోదావరి గట్టు మీద
రామజిలుగలుండు మైకెక్కడుందయ్యా జనార్దన పట్టండి స్వామి మంచిది నాయన మంచి చెనిమంతులే మీరు కోరిన పాట నాయన గోదావరి కట్టు మీద రామ తిలుకలుడు శాస్త్రి గారు నెక్స్ట్ మరి చూసుకోండి శాస్త్రి గారు దమ్ముంటే పట్టుకో శిఖావతు పట్టుకోండిరా శిఖావతు అంటవా మామా అంటవా మామా ఎట్లుందయ్య శిఖావతి గారు అవును సార్ అదిరిందయ్యా రాను 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 బొంబాయికి రాను నేను రాను బొంబాయికి రాను ఏమయ్యా శాస్త్రి గారు ఈ గానం ఎలా ఉంది మరి ఓ అద్భుతం అద్భుతంగా ఉంది చాలా బాగుంది చాలా బాగుంది అద్భుతం సార్ అందరికీ నమస్కారం అయ్యా శాస్త్రి గారు మీకును నమస్కారం అండి నన్ను పిలిచినందుకు నన్ను ఆహ్వానించినందుకు మీ అందరికీ నమస్కారం శాస్త్రి గారు నమస్కారము అయ్యా నెక్స్ట్ నా ప్రోగ్రామ్ కి ఈ సింగర్ నే బుక్ చేయండి అయ్యా చీఫ్ గెస్ట్ గారు అలానే చేస్తాంలేండి మంచిది. సరే